ప్రియ సహోదరి సహోదరులు, నీ కుటుంబ వ్యవస్థను ప్రభావితం చేసేది, కుటుంబ పరంగా నీ భవిష్యత్తును ప్రభావితం చేసేది నీ జీవితం. అది విలువైన జీవితం అయినట్లయితే నీ భవిష్యత్తు బాగుంటుంది, నీ కుటుంబ పరిస్థితులు బాగుంటాయి. ఆ విలువైన జీవితాన్ని పోగొట్టుకున్నట్లయితే విలువ లేని భర్తగా, విలువ లేని భార్యగా, విలువలు లేనటువంటి బిడ్డలుగా మిగిలిపోతే అది నీ భవిష్యత్తును బహుగా ప్రభావితం చేస్తుంది. మీకేమైనా అర్థమవుతుందా? కాబట్టి నీ జీవితంలో భర్తగా కావచ్చు, భార్యగా కావచ్చు, బిడ్డలుగా కావచ్చు, ఇంటిలో విలువను పోగొట్టుకోకండి, తప్పిపోకండి. భర్తగా నువ్వు తప్పిపోయినా, భార్యగా నువ్వు తప్పిపోయినా, తండ్రిగా తప్పిపోయినా, తల్లిగా తప్పిపోయినా, తనయునిగా తనయురాలుగా తప్పిపోయినా విలువను పోగొట్టుకుంటున్నావు. ఎప్పుడైతే నువ్వు విలువను పోగొట్టుకుంటావో నీ కుటుంబ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. తప్పిపోయిన కుమారుని గురించి మనకు తెలుసు, కానీ తప్పిపోయిన తండ్రి గురించి మీకు తెలుసా? ఎప్పుడైనా విన్నారా ఈ స్టోరీ? తప్పిపోయిన తండ్రి. ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నానంటే, గొర్రెమో మంద బయట అరణ్యంలో తప్పిపోయింది, కానీ నాణ్యమేమో ఇంట్లో తప్పిపోయింది. ఈరోజు ఇంట్లో తప్పిపోయే తండ్రులు ఉన్నారు, ఇంట్లో తప్పిపోయే తల్లులు ఉన్నారు, ఇంట్లో తప్పిపోయే భర్త భార్య ఉన్నారు, ఇంట్లోనే తప్పటడుగులు వేసేవాళ్ళు ఉన్నారు, ఇంటిలో విలువ లేకుండా జీవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అబ్బాయి వచ్చి అడుగుతున్నాడు, నాన్న, అందరి తండ్రులు వాళ్ళ పిల్లల్ని స్కూల్ దగ్గరకు వచ్చి డ్రాప్ చేస్తున్నారు నాన్న, మీరు కూడా వచ్చి నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయండి నాన్న, ప్లీజ్ నాన్న అని చెప్పి అడిగేవాడు. ఆ తండ్రి వ్యాపారవేత్త. ఒరే, నాకు అంత టైం ఎక్కడ ఉందిరా, నేను డ్రైవర్ని పెట్టాను, కారుని పెట్టాను, వాళ్ళు డ్రాప్ చేస్తారులే అని చెప్పేసి ఆ డ్రైవర్ని పెట్టి వెళ్ళిపోయేవాడు. అందరు తండ్రులు లేక తల్లులు చక్కగా కార్లు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి గేట్ దగ్గర తీసుకొచ్చి డ్రాప్ చేసి వెళ్తూ ఉంటే ఈ కుర్రోడు అలాగే చూస్తూ ఉండేవాడు. మా డాడీ వస్తే ఎంత బాగుంటుంది, మా డాడీ వస్తే ఎంత బాగుంటుంది. ఒకరోజు భార్య భర్త దగ్గరకు వచ్చి, ఏమండి, వాడు మిమ్మల్ని కలవరిస్తున్నాడండి, వాడు పడుకున్న తర్వాత మీరు వస్తున్నారు, వాడు లేచే లోపట వాడు లేస్తేనేమో మీరు పడుకుని ఉంటున్నారు. మమ్మీ, డాడీని చూసి చాలా కాలమైంది మమ్మీ, డాడీతో మాట్లాడి చాలా కాలమైంది, డాడీ నాతో మాట్లాడి చాలా కాలమైంది, ఒకసారి చెప్పు మమ్మీ బ్రతిమలాడుతుంది. మీ వ్యాపారంలో మీరు పడిపోయి నన్ను ఎప్పుడో పట్టించుకోవడం మానేశారు, అర్థం చేసుకుంటాను, కానీ పసిపిల్లోడు కదండి, వాడికి తండ్రి ప్రేమ కావాలి కదండి, దయచేసి కొంచెం సమయాన్ని కేటాయించండి. భర్త కయ్యమని పడ్డాడు. నేనేమన్నా సంపాదిస్తున్నా, నా కోసం సంపాదిస్తున్నానా? నువ్వు సుఖంగా ఉండాలని, వాడి భవిష్యత్తు బాగుండాలనే కదా నేను సంపాదిస్తుంది. వాడితో నేను మాట్లాడిపోతే వాడికి వచ్చే నష్టం ఏమిటి? స్కూల్ ఫీజు కడుతున్నాను కదా, స్కూల్కి తీసుకెళ్ళాలని కారు ఏర్పాటు చేశాను కదా. ఇవన్నీ మాట్లాడాడండి. స్కూల్ ఫీజు కడుతున్నారు, స్కూల్ యూనిఫామ్ డబ్బులు కడుతున్నారు, పుస్తకాలు డబ్బులు కడుతున్నారు, అన్నీ చేస్తున్నారండి. కానీ వాడు అడుగుతుంది ఏమిటంటే, తండ్రి ఇచ్చే డబ్బులు కాదు, నాకు నాన్నే కావాలి, నాన్న ప్రేమ కావాలని అడుగుతున్నాడండి. దయచేసి అర్థం చేసుకోండి. నోరు ఇక్కడి నుంచి బయటకెళ్ళు, నోరు ముంచేసి బయటకు పంపించేశాడు. కుర్రోడు పెద్దోడయ్యాడు. నాన్న ఇతర దేశానికి వ్యాపారం కోసం వెళ్తున్నాడు. కుమారుని పిలిచాడు, బాబో, ఇతర దేశానికి వెళ్తున్నా, నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరంలా, చెక్ బుక్లు మొత్తం సంతకాలు పెట్టేశా, నీకు ఏం కావాలో వెళ్ళి కొనుక్కో, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అక్కడికి వెళ్ళు, నువ్వు నా కుమారుడు రా, ఏ లోటు లేకుండా నువ్వు బ్రతకాలిరా అని చెప్పి చెక్ బుక్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇతర దేశానికి వెళ్ళి ఆ ఇతర దేశంలో తన వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు, లాభాలు బాగా సంపాదించాడు. ఒకరోజు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఆ ఇంపార్టెంట్ మీటింగ్లో తన దగ్గర ఉన్నటువంటి అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో ఆ అకౌంట్స్ మొత్తం చూపించాలి, చేసిన వ్యాపారం ఎంత ఉందో చెప్పాలి, ఫలితంగా ఎక్కువ లోన్స్ తీసుకోవాలి, కాబట్టి ఆ అకౌంటెంట్ ఖచ్చితంగా కావాలి. మరుసటి రోజు ఈ మీటింగ్ ఉంది కాబట్టి బయటకు వెళ్తున్నటువంటి అకౌంటెంట్ అంటున్నాడు, రేపు మనం సో మీటింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఆ మీటింగ్లో పాల్పంచుకోవాలి, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్తే ఆ అకౌంటెంట్ అంటున్నాడు, తప్పనిసరిగా నేను మీటింగ్లో కూర్చుంటానండి, కానీ మధ్యాహ్నం 12 గంటల వరకే కూర్చోగలను. నేను మళ్ళీ కండిషన్స్ పెడతాను ఏంటి నువ్వు? నాకు క్షమించండి, మీకు నేను కండిషన్స్ పెట్టట్లా, మధ్యాహ్నం 12 దాకా ఉంటాను, నా తర్వాత నేను ఉండలేను. ఎందుకని? మా అబ్బాయి బర్త్డే ప్రతి సంవత్సరం 12 తర్వాత లంచ్ బ్రేక్లో మా అబ్బాయికి నేను
ఇష్టమైనటువంటి పాయసం తీసుకెళ్ళి తినిపించటం అలవాటు. ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు మిస్ అవ్వలా, ఇప్పుడు మిస్ అవ్వను. ఒకవేళ మిస్ అయ్యానంటే నా కుమారునికి నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. కాబట్టి దయచేసి నన్ను క్షమించండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కోట్ల కోట్ల వ్యాపారం మంది. ఒక సంవత్సరం మీ అబ్బాయికి స్పూన్తో పాయసం తినిపించకపోతే వాడికి ఏమైనా అయిపోతుందా, లేక నీకేమైనా అయిపోతుందా? ఏం మాట్లాడుతున్నావు? సార్ దయచేసి గమనించండి. మీరు అరిచినా కేకలేసినా నాకు నా కుమారునికి మధ్య ఉన్నటువంటి ఆ బంధాన్ని మాత్రం పెట్టించలేరు. ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు నేను బయటకు వెళ్ళిపోతాను. నా కుమారు దగ్గరికి వెళ్ళాల్సిందే. ఒకవేళ అదే నీ నిర్ణయం అయితే రేపు ఒకవేళ నువ్వు మధ్యాహ్నం 12 గంటలకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే ఉద్యోగం తీసి పడేస్తా. సార్ ఉద్యోగం నుంచి నన్ను తీసేయగలరు, కానీ తండ్రి స్థానాన్ని మాత్రం మీరు తీయటం మీ వల్ల కానే కాదు. నా ఉద్యోగం కంటే బహు విలువైంది తండ్రిగా నా కుమారునికి స్థానం. నా కుమారునికి తండ్రిగా నా స్థానం బహు విలువైంది. ఆ వ్యాపారవేత్త రాత్రి చాలాసేపు ఆలోచించాడు, కానీ అర్థమైపోయింది వీడెప్పుడు ఉద్యోగం మానేసేయాలి, ఉద్యోగం మానేసి కొడుకుని అలా పోషిస్తాడు, ఏదో ఆవేశంలో అలా మాట్లాడాలే అని చెప్పేసి ఆ మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. 10 అయిపోయింది, 11, 12 అయిపోయింది. అకౌంటెంట్ లేచాడు. ఎక్కడికి అన్నాడు. చెప్పే కదా సార్, ఆ కుమారునికి ఇంట్లో నా భార్య పాయసం చేసింది, అది నా చేతులతోనే మధ్యాహ్నం వెళ్ళి స్కూల్లో తినిపించడం అలవాటు. వెళ్తున్నాను, ఉద్యోగం నుంచి తీసేస్తా. చెప్పే కదా సార్, ఉద్యోగం నుంచి నన్ను తీసేయగలరు, కానీ తండ్రిగా నా కుమారునికి చూపించాల్సినటువంటి ప్రేమ నుండి మాత్రం మీరు నన్ను దూరం చేయలేరు, మీరు ఏమైనా చేసుకోండి. వెళ్ళిపోయాడు. త్వరగా మీటింగ్ ముగించేసి ఇతను కారులో కూర్చొని గబగబా స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్బాయి తన పక్కనే కూర్చోవడం, తండ్రిగా తను స్పూన్తో పాయసం తినిపించడం, వాడు మూతికి అంటుకుంటే ఆ తండ్రి మళ్ళీ కచ్చెపు తీసుకుని తొడవడం, పాయసం తినిపిస్తూ ఉంటే దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూశాడు. ఆ తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అది చూస్తూ ఉన్నప్పుడే ఈ ధనవంతుని కళ్ళల్లోంచి తనకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చినాయి. ఎందుకు కన్నీళ్ళు వచ్చినాయి అంటే, నా కుమారునికి మంచి బట్టలు కొనిపెట్టాను, మంచి కాలేజీలో స్కూల్లో సీట్ ఇప్పించాను, వాడికి ఏ లోటు లేకుండా చూసుకున్నానని చెప్పి గర్వంగా ఫీల్ అయ్యాను. కానీ ఎప్పుడైనా నా కుమారుడికి నా చేతితో నేను ముద్దలు తినిపించానా? ఎప్పుడైనా ఈ విధంగా బర్త్డేకి నా కుమారుడికి నేను ఒక స్వీట్ పెట్టానా? ఆ తండ్రి పేదవాడు అయినప్పటికీ, అకౌంటెంట్ అయినప్పటికీ కూడా తన కుమారునికి ప్రేమ చూపించడమే ఒక తండ్రి గొప్ప బాధ్యతగా భావించి అవసరమైతే ఉద్యోగానైనా పోగొట్టుకుంటానని చెప్పి తీర్మానం తీసుకున్నాడు. కానీ తండ్రిగా తను చూపించాల్సిన ప్రేమను మాత్రం నిర్లక్ష్యం చేయనని చెప్పి వెళ్ళిపోయాడే. ఆ తండ్రికి ఉన్న కనీస సంస్కారము నాకు లేకుండా పోయిందే. చాలా తప్పు చేశాను, పెద్ద తప్పు చేశాను. నా కుమారునికి అన్నీ ఇచ్చాను, కానీ తండ్రి ప్రేమను మాత్రం ఇవ్వలేకపోయాను. మీకు ఒక విషయం తెలుసా? ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పట్లేదు, కానీ వాస్తవం మాట్లాడుతున్నా. మీరు ఉద్యోగం కోసం పరితపిస్తారు, ఉద్యోగం చేయడానికి పరుగులు తీస్తారు, ఎందుకంటే ఆ జీతం అవసరం కాబట్టి, కాదంటలేదు. ఉద్యోగం చేసే ఒక ఉద్యోగి ఒకవేళ చనిపోయాడు అనుకోండి, ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మరుసటి రోజే నీ స్థానంలో మరొకరిని కూర్చోబెట్టేస్తారు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఏం ఒప్పుకుంటారా? మీరు ఉద్యోగం చేస్తున్నా ఎవరైనా ఉద్యోగం చేసేవాళ్ళు ఒకవేళ హఠాత్తుగా మరణించినట్లయితే ఆ కంపెనీ వాళ్ళు పెద్ద ఏం బాధపడరు. పలానా వ్యక్తి చచ్చిపోయాడు, అయ్యో చచ్చిపోయాడా, వెంటనే మేనేజర్ చేస్తాడు, హెచ్ఆర్కి ఫోన్ చేస్తాడు, ఇమ్మీడియట్గా ఆ ప్లేస్లో మరొకరిని అపాయింట్ చేయండి అని అంటే ఉద్యోగాల కోసం ఎంతమంది వెయిట్ చేయట్లా? మరుసటి రోజే 24 అవర్స్లో ఆ సీట్లోకి మరొకడు వచ్చేస్తాడండి. ఉద్యోగం, సంపాదన. ఆ కంపెనీకి మనం ఊడిగం చేస్తూ ఉంటాం, కానీ ఒకవేళ కన్ను మూసినట్లయితే కనీసం 2 నిమిషాలు కూడా మౌనం పాటించరు, వెంటనే ఆ స్థానంలో మరొకడు కూర్చుంటాడు. కానీ వినో, చనిపోయినటువంటి ఆ భర్త స్థానాన్ని ఎవరైనా భర్తీ చేయగలరా చెప్పండి? చనిపోయిన ఆ భర్త స్థానాన్ని మరొకరు భర్తీ చేయగలరా? చనిపోయాడు అనుకోండి, తండ్రి చనిపోయాడు అనుకోండి, తండ్రి స్థానాన్ని పిల్లలకు మరొకరు భర్తీ చేయగలరా? ఒక్కసారి ఆలోచించండి. అమ్మ మీరు కూడా భార్య స్థానాన్ని
ఎవరైనా భర్తీ చేయగలరా? అర్థం చేసుకోండి. తండ్రి చచ్చిపోయినా, తల్లి చచ్చిపోయినా, ఏ కంపెనీలో నువ్వు ఉద్యోగం చేస్తున్నావో మరుసటి రోజే మరొకరిని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. కానీ తల్లి స్థానాన్ని, తండ్రి స్థానాన్ని ఈ ప్రపంచంలో ఏ ఒక్కడూ కూడా భర్తీ చేయడం సాధ్యము కాదు. అర్థం చేసుకో తండ్రి, అర్థం చేసుకో తల్లి. నీ బిడ్డలకు నువ్వు చూపించగలిగిన ప్రేమ ఏదైతే ఉందో నువ్వు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ చూపించలేరు. అడుగుతున్నా, బిడ్డలకు నువ్వు చూపించగలిగిన తండ్రి ప్రేమ చూపించావా? నీ బిడ్డలకు నువ్వు చూపించగలిగిన తల్లి ప్రేమను చూపించగలిగావా? విను సహోదరి సహోదరులు, నీ బిడ్డలు యవ్వన ప్రాయానికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్న ఆకర్షణలు సహజంగా బిడ్డల్ని ఎంతో కొంత లోకం వైపుకు తీసుకెళ్తుంది. నీ కొడుకును క్రమశిక్షణలో పెంచొచ్చు, నీ కొడుకుని నువ్వు కఠినంగా పెంచొచ్చు, వాళ్ళు తప్పు చేస్తే నువ్వు శిక్షించవచ్చు, గద్దించవచ్చు. వినో, వాళ్ళు నీకు కానీ దేవునికి కానీ దూరంగా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళా నీ దగ్గరకు కానీ దేవుని దగ్గరికి కానీ రావాలి అని అంటే వాళ్ళను తిరిగి తీసుకొచ్చేది నీ గద్దింపులు కావో, నీ దెబ్బలు కావో. వారిని మళ్ళా నీ దగ్గరకు తిరిగి తీసుకొచ్చేది ఏంటో తెలుసా? నువ్వు చూపించిన ప్రేమ మాత్రమే నీ బిడ్డలను తిరిగి నీ దగ్గర తీసుకొస్తుంది. సహోదరి సహోదరులు అర్థం చేసుకోండి. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆయన ధర్మాన్ని కాపాడాల్సిన వాడు, న్యాయాధిపతి. నశించిపోతున్న వారిని ఖచ్చితంగా శిక్షించవలసిన బాధ్యత న్యాయాధిపతి అయిన దేవునికి ఉందే. కానీ ఈ లోకాన్ని రక్షించవలసి వచ్చినప్పుడు న్యాయాధిపతిగా మనిషిని శిక్షించి కాదు రక్షించింది. చెప్పండి, ఎలా రక్షించాడో చెప్పండి. నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించి ఆ ప్రేమను చూపించడానికి తన ప్రాణాన్నే దారిపోసి తనని ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమను సిలువలో చూపించాడు. కాబట్టే ఆ ప్రేమే నిన్ను నన్ను మనలను దేవుని దగ్గరికి నడిపించింది. పాపిని దేవుని దగ్గరకు నడిపించేది దేవుడు శిక్షిస్తాడనే భయం కాదో, పాపిని దేవుని దగ్గరకు నడిపించగలిగింది ఆ దేవుడే దిగొచ్చి నా కోసం ప్రాణం పెట్టాడో అనే ఒకే ఒక్క సత్యం, దేవుని ప్రేమ మాత్రమే నిన్ను నన్ను దేవుని దగ్గరికి నడిపించింది. అడుగుతున్నా, దేవుడు నిన్ను శిక్షిస్తాడని చెప్పి దేవుని దగ్గర పరుగుపరుని వచ్చేసావా? దేవుడు నిన్ను ప్రాణంగా ప్రేమించాడు అని చెప్పి దేవుని దగ్గర పరుగుపరుని వచ్చావా? చెప్పు. ఆయన నిన్ను ప్రాణంగా ప్రేమించాడనే ఆ ప్రేమను బట్టే నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు. తల్లులు తండ్రులు అడుగుతున్నా, బిడ్డల్ని ప్రేమించవలసినంతగా ప్రేమిస్తున్నారా? ప్రేమను పంచవలసినంతగా ప్రేమను పంచుతున్నారా? ఒకసారి ఆలోచించండి.